already I have seen this picture in Tamil. I wanted to remake this picture in Telugu, but meanwhile our hero this Vishal informed me that because I'm already established in Tamil, so I want to get established in Telugu. So I want to dub this picture in Telugu and I want to release this picture. So it was hilarious and I enjoyed this movie like anything, in this Tamil version. I think the same, this Telugu audience also will like the movie as our Tamil audiences enjoyed. And this is 100%, as Mr. Paras told you, this is 100% entertainment and comedy guarantee movie. So definitely this is going to be a big hit for our Vishal. And all the best, because he is already established in Tamil and he will get established in Telugu also. Best wishes to Nikki Kalan, because he is already established Tamil and Telugu, so no need, he don't need any introduction. And regarding this movie, already our host explained everything, so we need not have to explain anything, ఆర్పి చౌదరి గారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే అందరికీ ఎంతో రెస్పెక్ట్, ఆయన అంటే మా అందరికీ ఎంతో గౌరవం. దాంట్లోనే వన్ ఆఫ్ ది పార్ట్ పరాజ్ జైన్ గారు ఈ సినిమాని ఇక్కడ డబ్ చేయడం చాలా సంతోషం. ఎలిల్ డైరెక్టర్ ఎలిల్ అంటే ఇక్కడ చాలా తెలుగులో నువ్వు వస్తావు అనే ఒక సినిమా వచ్చింది నాగార్జున గారి హీరోగా. దాన్ని ఒరిజినల్ వెర్షన్ తుల్లాది మనం తుళ్ళు అని సూపర్ డూపర్ హిట్ సినిమా. నిజంగా అప్పట్లో మేము అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు అంతా కూడా ఆ సినిమా చూసి ఆయన ఫ్యాన్స్ అయ్యాం. అంత చౌదరి గారే పరిచయం చేశారు ఆయన, ఎలిల్ గారిని. ఫెంటాస్టిక్ డైరెక్టర్ ఆయన. దాని తర్వాత చాలా హిట్ సినిమాలు చేశారు. రీసెంట్గా ఇది హిట్ అక్కడ. దీన్ని ఇక్కడ డబ్ చేయటం నిజంగా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా హీరో విష్ణు విశాల్కి, హీరోయిన్ సంజన వాళ్ళ సిస్టర్ సత్య గారికి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ దే గో ఇన్ టు ద రూట్స్, బాగా లోతుకి వెళ్ళిపోయి ఇది ప్రజలను డెఫినెట్గా ఆకట్టుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగిన తర్వాత కానీ ఏ పని చేయరు. దానికి ఇక అండా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆర్బి చౌదరి గారు ఉన్నారు యువతల వైపు. ఇక దాంతో అసలు వాళ్ళ వెహికల్ నడకే ఒక మంచి నడక, అంటే అసలు స్మూత్గా ఇవాళ నుంచి ఏనాటి నుంచి పైగా అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా ఎక్కువ కాలం రన్ అవ్వడం అనేది ఎంత కష్టం. అలాంటిది 400 సినిమాలు చేశారు అని అంటే వాళ్ళ అనుభవం మనం అర్థం చేసుకోవచ్చు. మా బిగినింగ్ ఫిల్మ్స్ అన్నీ పారస్ జైన్ గారే చేశారు. సో అలాంటి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ తోటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని అందివ్వాలన్నటువంటి తపనతోటి ప్రతిసారి చేసిన ప్రతి సినిమా కూడా పెద్ద హిట్స్ అయినాయి. ఆ వరుసలోనే ఇవాళ మనకి ఈ ప్రేమలీల పెళ్లి గోల అనే సినిమా, ప్రామిసింగ్ హీరో చూసాం ఇప్పుడే స్క్రీన్ మీద, విష్ణు విశాల్ చక్కగా మంచి స్పిరిట్ తోటి ఉన్నాడు ఆయన, పవర్ తోటి. సో ఆ ఎనర్జీ అంతా కూడా మనకి రేపొద్దున కంప్లీట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కనపడుతూ ఉంటుంది. అంటే అసలు తమిళ పోడే కామెడీ చేయటంలో నెంబర్ 1. అసలు మామూలుగా చేయరు వాళ్ళు కామెడీ. వాళ్ళు డ్రామా చేసిన అలాగే ఉంటుంది, సినిమా చేసిన అలాగే ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చినటువంటి అక్కడ అంత సెన్సేషనల్ హిట్ అని అంటే ఇక అది రేపొద్దున మనల్ని అంతనే ఎలా నవ్విస్తుంది అనేటటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఎక్స్పెక్ట్ రేంజ్కి డెఫినెట్గా అది రీచ్ అవుతుంది. మంచి మ్యూజిక్ ఉంది, విన్నాం మనం. మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా కష్టపడి మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఇక ఇంకేముంది, ఇంకా అదే రెడీ టు ప్రజెంట్ ద ఫిలిం. దానికి పెద్ద సంస్థ ఉంది. సో ఈ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తుందో ఇట్ గాట్ ఏ వెరీ బ్యూటిఫుల్ లుక్. ఈ ప్రేమలీల పెళ్లిగోల సినిమా శ్రీ మహావీర్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతున్నటువంటి మొదటి సినిమా. పారస్ జైన్ గారి శ్రీ మహావీర్ ఫిలిమ్స్ సంస్థకి మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మొదటి మహావీర్ అనే ఒక థియేటర్ ద్వారానే ఆయన సినిమా రంగంలో పాపులర్ అయ్యారు. తిరుపతిలో ఉన్న మహావీర్ థియేటర్లో మేము నిర్మించిన మొదటి చిత్రాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. తర్వాత ఆయన 20 సంవత్సరాల క్రితం మహావీర్ ఫిల్మ్స్ అనే ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించినప్పుడు ఆ సంస్థ ప్రారంభోత్సవానికి నేను కృష్ణారెడ్డి గారు, ఆర్పి చౌదరి గారు హాజరయ్యి ఆ సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాం. ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇప్పటి వరకు 400 సినిమాలు సీడెడ్లో రిలీజ్ చేసినటువంటి పెద్ద సంస్థగా దినదిన ప్రవర్ధమానమై ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనటువంటి సంస్థ. అంత అనుబంధం ఉన్నటువంటి పారస్ జైన్ గారు ఇవాళ ఆర్బి చౌదరి గారి ఆశీస్సులతో
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనేటువంటి సంస్థలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఈ ఫిల్మ్ ద్వారా తన సోలో ప్రొడ్యూసర్గా మొట్టమొదటిసారిగా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ని సెలెక్ట్ చేసుకుని ప్రేమలీల పెళ్లిగోల అనే పేరుతోటి మన ముందుకు వస్తున్నారు. లీలా పెళ్లిగోల యాక్చువల్గా నేను చాలా రుణపడి ఉంటాను మన విషయాలకి. ఎంతోమంది చాలామంది దీన్ని డబ్బింగ్ రైట్ అడిగితే కూడా ఆయన ఇవ్వకుండా నా కోసం లాస్ట్ చివరి వరకు నేను ముందు రీమేక్ కోసం అడిగాను ఆయన్నే. బట్ ఆయన లేదు, మనము డబ్బింగ్ చేస్తే బాగుంటుంది. నేను కూడా కొన్ని సందర్భంలో ఆలోచించాను, ఈ సినిమాలో ఉండే కామెడీ ట్రాక్ ఎక్కడ రేపటి మనం రీమేక్ చేస్తే ఆ టైమింగ్ ఎక్కడ మిస్ అవుతుందినే ఆలోచించుకొని సరే ఇది డబ్బింగ్కి అయితే కూడా కరెక్ట్గా బాగుంటుంది. థియేటర్లో నేను ఇది సత్యం థియేటర్లో చెన్నైలో సినిమా చూసినప్పుడు మా చౌదరి గారే ఫస్ట్ నాకు చెప్పడం, ఈ సినిమా ఒకటి ఆడుతూ ఉంది, మీరు ఒకసారి చూడండి సినిమా బాగుంటుంది అని అన్నారు. దాంతోనే నేను ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు అసలు ఆ థియేటర్లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వర్క్ ఆ ఆడియన్స్ అసలు రెస్పాన్స్ చూస్తూ ఉంటే హిలేరియస్ కామెడీ అప్ టు ఎండింగ్. మనిషి కనీసం బయటికి వచ్చినప్పుడు కూడా ఆ ముఖంలో నవ్వే ఉంటుంది. సో బ్యూటిఫుల్ మూవీ అదే. ఆ రోజే డిసైడ్ అయినాను థియేటర్ నుంచి బయటికి రాగానే, ఇదే రీమేక్కి అయినా సరే లేకపోతే డబ్బింగ్కి అయినా సరే ఈ సినిమా నేను కంపల్సరీ చేసే మన తెలుగు ఆడియన్స్కి అందించాలని ఆ రోజే ప్రిపేర్ అయినాను. ఎంతో రోజు వెయిట్ చేశాను. వీళ్ళు విశాల్ దగ్గరికి చాలాసార్లు అడిగాను, సార్ ఏమంటే చెప్తాను అని ఆయన టైం పాస్ చేస్తూ వచ్చి ఆయన డబ్బింగ్ కూడా మొదలు పెట్టేశారు. యాక్చువల్గా ఆయన మెంటలీగా సొంతగా రిలీజ్ చేయాలని ప్రిపేర్ అయినారు. చాలామంది వచ్చి అడుగుతా కూడా లేదు నేను ఇచ్చేయలేదు, నేనే రిలీజ్ చేస్తున్నాను. అప్పటికి డబ్బింగ్ కూడా మొదలు పెట్టేశారు. మధ్యలో ఒకసారి పోతే నేను ఒకటే మాట అన్నాను, మీకు ఎలా జస్టిస్ కావాలో ఈ సినిమాకి నేను జస్టిస్ చేసి పెడతాను సార్, ఈ సినిమా నేనే రిలీజ్ చేయాలా. ఇదే కాదు, నేను ఒక సినిమా కోసం మీ దగ్గరికి రాలేదు, మీతో రాకపోయి అన్ని సినిమాలు కంటిన్యూగా నేనే చేయాలా, నేనే ఇక్కడ తెలుగుకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఓకేనే. ఆ రోజు ఆయన రీచ్ చేసి అతను తమిళనాడులో ఇప్పుడు చాలా అప్కమింగ్ హీరో నెంబర్ 1 దాదాపు ఒక హ్యాట్రిక్ కొట్టారు అక్కడ హిట్లో. ఇప్పుడు రాకపోయి ఆయన హోమ్ ప్రొడక్షన్ సినిమా ఆయన సొంతంగా తీసింది సినిమా ఇది. వరుసగా ఆయన సంవత్సరాలకి 2-3 చక్కగా ప్లాన్ చేసుకొని ఆయన హోమ్ ప్రొడక్షన్లో ఇప్పుడు 2 సినిమాలు ఏదో షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. చాలా బిజీగా ఉన్నాడు పాపం. కానీ నేను ఈ సినిమా కోసం ఆయన రమ్మంటే ఇమీడియట్గా ప్రిపేర్ అయి వచ్చారు. విశాల్ గారికి చాలా థ్యాంక్స్. అతను చాలా పైకి రావాలా, మంచి పెద్ద హీరో కావాలని కోరుకుంటూ, మళ్ళీ దిక్కికి నా ఫ్రెండ్ సంజన వాళ్ళ చెల్లెలు ఈమె. నిజంగానే ఈ సినిమాలో చూసిన తర్వాత చాలా బబ్లికల్గా చాలా బాగుంది, మంచి ఫీచర్ ఉంది ఈ అమ్మాయికే. వీళ్ళందరూ బాగుండాలా. మరి మ్యూజిక్ డైరెక్టర్ సత్య గారికి, మరి ఈ సినిమాకే రైటర్ శ్రీ రామకృష్ణ గారు ఈరోజు ఆయన పని వల్ల లాక్కుంటూ పోయారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్. బ్రహ్మాండంగా డబ్బింగ్ చేశారు. మీరు రేపటి థియేటర్లో సినిమా చూసినప్పుడు చూడండి, మీరు సినిమాలో ఏం మాత్రం కూడా ఇది డబ్బింగ్ సినిమా అని అనిపించదు, ఒక స్టేజ్ సినిమా లాగా ఆయన డబ్ చేశారు. మరి వనమాలి పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా రాశారు. ఆ మ్యూజిక్ కూడా మన సత్య గారు బాగా అందించారు. తప్పనిసరిగా ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత మంచి మార్క్స్ సంపాదించుకుంటుంది నేను గట్టిగా నాకు నమ్మకం ఉంది. నేను జనం మధ్యలో చూసే సినిమా డబ్బింగ్ చేసిన తర్వాత నా క్యాల్కులేషన్ మామూలుగా తప్పలేదు, మళ్ళీ ఈ ఆడియన్స్ చేతిలో ఉంది. సో తప్పనిసరిగా ఈ సినిమా పెద్ద రిజల్ట్ సాధిస్తుంది, నాకు గట్టి నమ్మకం ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చి నాకు 4th ఫిల్మ్ ఇక్కడ. ఫస్ట్ మూవీ వచ్చి జర్నీ, అండ్ దెన్ సిటీస్ అండ్ సంథింగ్, ఇప్పుడు ప్రేమలీల పెళ్లిగోల. నాకు చాలా సంతోషం. ఏంటంటే ఆర్బి చౌదరి గారిని నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఆయన ఈ మూవీ రిలీజ్ చేశారు. సో వెరీ ఎగ్జైటింగ్. సో వెరీ ఫీలింగ్ బ్లెస్డ్ టుడే. తెలుగు వాళ్ళు నా ఫ్రెండ్ విష్ణుని బాగా సపోర్ట్ చేసి, ఏ వెరీ గుడ్ క్యారెక్టర్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. సో ప్లీజ్ సపోర్ట్ విష్ణు విశాల్ to become a big hero in Telugu industry. Thank you so much. So, Andariki Namaskaram, and thank you so much for coming here today. First of all, a very big thank you to Chaudhary uncle. Thanks to each and everybody who's here as a chief guest today. I wouldn't take long. Velan Madata Vellakaran vachesi Tamil lo chaala pedda hit ayindi. 100 days nunchi ekkuva movie ran in theaters. So akkada ella Tamil audiences ki cinema nachindo, అలాగే ప్రేమలీల పెళ్లిగోల ఇక్కడ తెలుగు ఆడియన్సెస్కి
చాలా నచ్చుతుందంట, నమ్మకం మనకుంది. సో మీ సపోర్ట్ మనతో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అగైన్. థ్యాంక్స్. బాయ్. First of all, thank you everyone on the stage. It's my first movie, a dream come true. Actually, inga Kiran sir vanda appa rombo close friend. He knows that I tried for about 6.5 years to get into Tamil cinema. I gave up. I went and joined an IT company job, and then I got my first opportunity, Vanilla Kabaddi Kulu. It was a big hit, which was remade as Beamli Kabaddi Jaddu here. And my second and third movie was a big flop. And after that, it took me 5 years to again come back in the industry. And then I did some good movies like Mundasapatti, Internet Nale, Jeeva, Neer Parvai. But it was a very difficult journey. And in 7 years, I did 9 movies. And then this was my 10th movie. I didn't want to turn producer, but the situation made me into a producer. Because this kind of movie, nobody will give me in Randala. I took that burden of producing the movie. And God's grace, after this movie, this was my 10th movie. After this movie, in 1 year, I'm doing 6 movies right now. So whatever I've got in my life so far is because of this movie. And thank you, R.B. Chaudhary sir. Our sir, solrada illa uncle solradilla. Jeeva and Jitan Ramesh, a very, very close friend. And நான் பேசும்போது சார் வந்து உடனே கூப்பிட்டாரு, எனக்கு ரீமேக் பண்ணலாம் அப்படின்னு. நான் சொன்னேன், சார் எனக்கு ஆசை வந்து சினிமாவில் எப்படியாவது வரணுங்கிறது. ஸோ ஐ somehow managed to break it in Tamil cinema. It's a dream, sir. I want to somehow try and come in Telugu. But for your information, sir, I've already started the dubbing அப்படின்ட்டு. என்ன, you've already started என்னாரு. So almost going to finish dubbing, sir. Why don't you watch the movie? Then Paras sir introduce பண்ணாரு, and Paras sir watched the movie with किसके साथ देखा सर आपने? प्रसाद सर के साथ उन्होंने मूवी देखा. मैंने कहा सर आप देख के डिसाइड करो, क्योंकि मैं बहुत कॉन्फिडेंट था कि ये मूवी 100% तेलुगु में चलेगा, क्योंकि इट्स अ सिचुएशनल कॉमेडी. तो मैंने उनको बोला देख के डिसाइड करो, एंड ही सॉ द मूवी and he enjoyed a lot, and he came out and told me, I really like the movie, but still I'll give you the option of a remake. I said, no sir, I somehow want to come in Telugu. So thank you so much, sir. I hope the audiences like this movie. Most of the people here know me as Vishnu Vishal from CCL. I always score against, most of the times I score against Telugu, so people don't like me here. But please give me a break in this movie so that next match onwards I'll not score against Telugu. So this is a very important break for me. And Vinayak sir, thank you so much. I'm very happy to have him here for my first audio launch. And everybody on stage, sorry I'm new here, so I don't know many names here. And Umesh sir, I know from Aditya Music, and Suresh sir, and thank you so much.